నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. భారతీయ న్యాయ సంహిత అనేది కొత్తగా వస్తున్నటువంటి చట్టం. ఇంతకుముందుకు మనకి భారతీయ శిక్షా స్మృతి అంటే ఐపీసీ సెక్షన్స్గా ఏదైనా ఒక కేసు నమోదు చేసేవాళ్ళు. ఈరోజు మనం రేప్కి సంబంధించిన నేరం ఏంటో తెలుసుకుందాం. ఐపీసీ సెక్షన్లో సెక్షన్ 376 అనేది రేప్ గురించి తెలియజేస్తుంది. ఈ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 63 అనేది రేప్ గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 64 అనేది పనిష్మెంట్ ఫర్ రేప్ అనే అంశాన్ని తెలియజేస్తుంది. పనిష్మెంట్ ఫర్ రేప్ ఏంటి? సెక్షన్ 64 ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనా ఒక పురుషుడు ఒక అమ్మాయిని కనుక అమ్మాయిని భయపెట్టి కానీ, లేకపోతే అమ్మాయి అనుమతి లేకుండా ఆమెను బలవంతం పెట్టి కానీ, లేకపోతే ఆమెకి ఇష్టానికి వ్యతిరేకం కానీ, లేకపోతే ఆమెకు సంబంధించిన వ్యక్తిని బెదిరించి, ఒకవేళ ఈ అమ్మాయి కనుక అత్యాచారానికి ఓకే చెప్పకపోతే ఆమెకు సంబంధించిన వ్యక్తిని ఏదో ఒకటి చేస్తామని భయపెట్టించి ఆమెతో బలవంతంగా ఒప్పించుకోవడం కానీ, అలాగే ఒక అన్సౌండ్ మైండ్ ఉంటారు, అంటే వాళ్ళు ఏది తప్పు ఏది ఒప్పు వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళతో బలవంతంగా ఓకే చూపించుకోవడం కానీ, లేకపోతే 18 సంవత్సరాలు లేకపోతే అంతకంటే వయసు తక్కువ ఉన్నటువంటి అమ్మాయిలతోని వాళ్ళు రేప్ చేసినా కూడా శిక్షార్హులు అవుతారు. అలాగే ఎవరైనా ఏదైనా ప్రలోభ పెట్టి బలవంతంగా ఒక అమ్మాయి పైన అత్యాచారం చేస్తే అది తప్పకుండా రేప్ అవుతుంది. ఎవరైనా రేప్ చేస్తే అటువంటి వ్యక్తులకి మినిమం అంటే కనిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది, అంటే రేప్తో పాటు వేరే నేరాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి శిక్ష అనేది చాలా గట్టిగా ఉంటుంది. అలాగే కొంతమంది ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండి, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి, లేకపోతే హాస్టల్ వార్డెన్ అయ్యండి, లేకపోతే ఒక ఆర్మీ ఆఫీసర్ అయ్యండి, ఒక హాస్పిటల్ ఉండి, అంటే ఎవరైతే ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక అథారిటీ ఉండి వాళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తుల పైన, అంటే వాళ్ళ కింది స్థాయి ఉద్యోగుల పైన కానీ, లేకపోతే వాళ్ళ సంరక్షణలో ఉన్నటువంటి వ్యక్తుల పైన కానీ ఎవరైనా రేప్ చేస్తే వాళ్ళకి కూడా కనిష్టంగా 10 సంవత్సరాలు, గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష, అంటే బ్రతికి ఉన్న రోజులు వాళ్ళు జైల్లోనే ఉండి వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలి, ఆ శిక్షను అనుభవించాలి. ఇది పనిష్మెంట్ ఫర్ రేప్ సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. మహిళల్ని రక్షిద్దాం. మీకు ఎటువంటి సమస్యలున్నా, మీకు ఎటువంటి నేరాలు జరిగినా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.